నేను వాక్యం జాగ్రత్తగా శ్రద్ధగా వింటూ అదే ఫస్ట్ టైము. ఓకే. అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడా ప్రసాద్, నీ కొరకే నేను సిలువలో చనిపోయాను, నీ పాపాల కొరకు చనిపోయానని మాట్లాడాడు. ఆ మాటలు వినంగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. బిడ్డ బ్రతికే ఉన్నారు? చనిపోయారు. గర్భంలోనే చనిపోయింది. చనిపోయిన బిడ్డను ప్రశ్నించింది. అబ్బా, ఆ సంఘటన నేను మరిచిపోలేని సంఘటన. అవును, మీ కళ్ళు చెమ్మగిల్లుతున్న అది ఎంత బలంగా హృదయంలో. నా భార్య ప్రాణాన్ని రక్షించాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి ఈ పునీత్ కుమార్ చేజర్ల యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునంతులరా, మరి మా ఛానల్ ద్వారా మీకు అనేకమైనటువంటి విలువైన సాక్ష్యాలు, సందేశాలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అదే విధానంలో మీరు కూడా మరి ఆశీర్వదించబడతా ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందులో భాగంగానే మరి ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైన ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక మంచి దైవజనుని యొక్క మరి టెస్ట్ మనీని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. మరి అతను ఎవరో కాదు, మనకందరికీ క్రైస్తవ లోకానికి బాగా సుపరిచితులు. మరి ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా అనగానే ఆ దైవజనుడు మనకందరికీ గుర్తొస్తారు. ఆ పాటలు రాసి స్వరకల్పన చేసి క్రైస్తవ లోకానికి అందించినటువంటి గొప్ప సువార్త గాయకులు, సేవకులు దియా ప్రసాదరావు గారిని మీ ముందుకు నేను తీసుకొస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారు మన మధ్యలో ఉన్నారు. దేవుడు వారితో ఉండటానికి కృపను అనుగ్రహించాడు. వారి యొక్క సాక్ష్యాన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి చివరి వరకు చూడండి. మరి ఏ విషయాన్ని కూడా మీరు మిస్ అవ్వద్దు. చాలా అమూల్యమైన విషయాలు దైవజనులు మీ ముందుకు తీసుకొస్తూ ఉండగా జాగ్రత్తగా చివరి వరకు చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని ప్రేమతో మీకు నేను తెలియచేస్తున్నాను. సమయంలో మరి దైవజనులని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అయ్యా, వందనాలయ్యా. వందనాలండి పునీత్ గారు. చాలా సంతోషం మీతో ఉండటం. మరి ఈ విధంగా మీ యొక్క సాక్ష్యాన్ని మా ఛానల్ ద్వారా అప్లోడ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం అండి, నాకు కూడా చాలా సంతోషం ఉంది. దేవునికి వందనాలను, మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దేవునికి వందనాలండి. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. మరి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతూ ఉండగా మీరు వాటికి సమాధానం ఇవ్వండి. తప్పకుండా. అయ్యా, మీరు ఎక్కడ, మీ జన్మస్థలం, మీరు ఎక్కడ పుట్టారు, మీ చదువు అది ఎంత, ఎక్కడ సాగింది, ఆ విషయాలు తెలియజేయండి అయ్యా. నేను రాజుపాలెం అని గుంటూరు జిల్లా, ఇప్పుడే పల్నాడు జిల్లాగా మారింది. అది సత్రపల్లి దగ్గర రాజుపాలెం అనే గ్రామంలో పుట్టాను. మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, మా అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళు, మా నాయన ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలకు మారుతూ ఉండేవాడు. అందుకని నా చదువు, ఎలిమెంటరీ చదువు వచ్చేసి నేను తెనాలి వాణి విద్యాలయం అనే స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత హై స్కూల్ తెనాలిలో చదువుకున్నాను. తర్వాత హై స్కూల్ విద్య కొల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. మరలా అక్కడి నుంచి మా నాన్నకి సత్రపల్లి ట్రాన్స్ఫర్ అయితే సత్రపల్లిలో నేను 10th క్లాసు SLC చదువుకున్నాను. నాన్న ఉద్యోగం రీత్యా అట్లా ఊర్లు తిరుగుతూ ఉండటంతో మీరు కూడా అట్లా అక్కడ చదవాల్సి వచ్చింది. అవునండి. ఓకే. ఎంతవరకు చదువుకున్నారయ్యా? నేను BA BD చదువుకున్నాను. ఓకే. నేను AC కాలేజీలో PhD చదివాను. ఇది గుంటూరు AC కాలేజీలో. అదే కాలేజీలో BA కూడా చదివాను. తర్వాత AL కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో BED కూడా చదువుకున్నాను. ఓకే.
అయ్యా మీరు ఆ చదువు అయిపోయిన తర్వాత ఇక ఏం చేశారు? చదువు అయిపోయినాక విఆర్ఓ అని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్లో పని చేశానండి. ఓకే. ఫాదర్ విండి అని ఆయన దగ్గర కొంతకాలం పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఎట్లా చదువు చెప్పాలి పిల్లలకి, ఎలా జనాన్ని మొబైలైజ్ చేయాలి అంటే మీకు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. తర్వాత నేను ఇక ఆర్సిఎం స్కూల్లో చేరాను మొట్టమొదట. ఓకే. వినుకొండ దగ్గర ఓడేపూడి వారి పాలెం అనే ఊర్లో టీచర్గా చేరి అక్కడ చాలా కాలం పనిచేశాను. 9 సంవత్సరాలు అక్కడ పనిచేసి తర్వాత ట్రాన్స్ఫర్ మీద నేను పెరంగిపురం వచ్చాను. పెరంగిపురం వచ్చిన దగ్గర నుంచి అప్పుడు నేను అక్కడ బోడిపూడిపాలెంలో ఇక్కడ ఉంటుండగా ఇక్కడ అంటే చాలా పాటలు రాయటం దేవుడు నేర్పించాను నాకు. ఏది అప్పటి నుంచే రాస్తా ఉండేవాళ్ళు? అప్పటి నుంచి రాస్తూ ఉండేవాడిని. అంటే మీరు పుట్టుకతో క్రైస్తవులయ్యా? అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి క్రైస్తవులమే. అయితే నామకార్థ క్రైస్తవుని. ఓకే. నామకార్థ క్రైస్తవులు ఉన్నాను. అయితే నేను గుంటూరులో చదువుతునేటప్పుడు గుంటూరులో మేము ఉన్నాము. చదువుకునేటప్పుడు సినిమా పాటలు పాడుతూ అంటే యవనంలో సినిమా పాటలు పాడుతూ ఆర్కెస్ట్రాలు కచేరీలను చేసి ఇట్లా జీవిస్తూ గ్రామాలకు కూడా వెళ్ళి గ్రామాల్లో పాటలు పాడుతూ ఊతు పాటలు పాడుతూ జనాన్ని పాపంలోకి లాగుతూ ఉండేవాడిని. అటువంటి సమయంలో నాకు ఒక జబ్బు చేసింది, జ్వరం వచ్చింది. జ్వరమే కదా తగ్గిపోద్ది అనుకున్నాం. వారం అయింది తగ్గలేదు, నెల అయింది తగ్గలేదు. హాస్పిటల్లో చేర్చారు. అప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ ఒకటే ఉంది. అది అందులో చేరి 2 నెలలు ఉన్నాను. 2 నెలలు ఉన్నాక జ్వరం తగ్గలేదు. నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆశ్చర్యపోయాను, ఎందుకు నాకు జ్వరం తగ్గకపోతే డిశ్చార్జ్ చేశారని. నేను ఒకరోజు ఇంటికి వచ్చినాక మా అమ్మ మా నాన్న మాట్లాడుకుంటుంటే నేను ఆ మాటలన్నీ విన్నాను. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మా ఏడుస్తూ ఉంది, మా నాన్న ఓదారుస్తూ ఉన్నాడు. మరి పెద్దవాడికి మనవాడికి ఇట్లా వచ్చింది, వాడు 105, 106 జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు నరాలు చిక్కిపోయి చచ్చిపోతాడని ఇంటికి పంపించారు అని మాట్లాడుకున్నప్పుడు అప్పుడు నేను ఆ మాట విని చాలా గుండె బగిలిపోయింది. అయ్యో, నేను ఇప్పుడేంది చనిపోతాను. నేను వీడు చదువుకున్నాను, అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. అయితే చనిపోకుండా ఉండాలి, నన్ను ఎవరు రక్షిస్తారని ఎవరు అనే ఒక ప్రశ్న నాలో వచ్చేస్తుంది. ఓకే. ఆ సాయంకాలం నేను గుంటూరులో వెళ్తున్నారు. గుంటూరులోనే అరణాలపేట, బ్రాడీపేట మధ్య పెద్ద రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో వెళ్తున్నాను. అక్కడ నార్త్ ప్యారిస్ చర్చి ఉంది. నార్త్ ప్యారిస్ లూథరన్ చర్చి. మేము ఆ చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్తూ ఉంటాం. వెళ్తూ ఉంటే అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. గంటలు కొట్టారు, ప్రార్థన జరుగుతుంది. నాతో పాటు నా స్నేహితుడు ఉన్నాడు. అడిగితే మన లెంట్ డేస్లో ప్రార్థన జరిగిద్ది. అయితే నేను అన్నాను, నేను వెతుకుతున్నాను కదా, ఎవరు నన్ను రక్షిస్తారు మరణం నుంచి అని. అయితే రక్షిస్తారని వెతుకుతున్నప్పుడు నేను లోనకి వెళ్ళి కూర్చున్నాను. నేను ఎప్పుడు ఒకే బెంచ్లో కూర్చుంటాను. ఎవరన్నా కూర్చున్నా వాళ్ళు దౌర్జన్యం చేసి లేపేసి కూర్చుంటాను. రౌడీజం. గుంటూరు కూడా రౌడీ. ఆ రోడ్ల మీద తిరిగి గందరగోళం చేసిన దినాలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి జీవితం జీవించాను నేను. అయితే నా స్థలంలోనే కూర్చున్నాను. నా ప్రక్క నా స్నేహితుడు కూర్చున్నాడు. కండవల్లి కృపాదానం గారు అని దైవజనుడు. ఆయన దేవుని వాక్యం చెబుతా ఉన్నాడు. నా జీవితంలో వాక్యం ఫస్ట్ టైం వాక్యం ఆసక్తిగా విన్నది అదే టైం అనమాట. అక్కడ చర్చిలో 30 days లో వాక్యం చెబుతున్నాడు. సిలువను గురించిన వాక్యం చెబుతున్నప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో వాక్యం ఏంటో అదే ఫస్ట్ టైం. ఎన్నో సంవత్సరాల నుంచి నేను అదే చర్చికి వెళ్తున్నాను, ఎప్పుడు వాక్యం వినను. ఎందుకంటే పాస్టర్ గారు ఎప్పుడు మనం పాపులము మన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి అని చెప్తా ఉంటాడు. ఆ మాట నాకు నచ్చదు. అసలు నేనేం పాపం చేశాను, నేనేం పాపిని అని అనుకుంటా ఉండేవాడిని నేను. నేను అసలు ఏ పాపం చేశాను, నేను ఎందుకు ఒప్పుకోవాలి, ఎప్పుడైతే చెప్తారని రాష్ట్ర గారు వాక్యం చెప్పడం ప్రారంభించగానే నేను బయటకు వెళ్ళిపోయి బయట సిగరెట్ తాగుతూ ఆ టీ స్టాల్ దగ్గర ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మళ్ళీ కానుకలు పట్టేటప్పుడు వచ్చేవాడిని. ఎందుకంటే పాటలు పాడతారని, పాటలు పాడతానని. నేను కూడా పాటలు పాడతాను కదా, పాటల మీద ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చేవాడిని, వినేవాడిని. ఎప్పుడన్నా పాస్ గారు నన్ను పాట పాడమంటే నేను పాడేవాడి కాదు. ఎందుకంటే
ఆ, నేను పెద్ద పెద్ద ఆర్కెస్ట్రా మీద పాడేవాడిని, ఓకే. ఆర్కెస్ట్రాలు పెట్టి పాడేవాడిని. ఇక్కడ అసలు ఏం ఉండదు. మీకంటే పుట్టుకతోనే బై బర్త్ మీకు పాటలు పాడే వరం దేవుడు ఇచ్చాడు, పాటలు పాడేవాడు. వరం ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైమ్ రైటర్ కూడా. కవిత్వం నాను అప్పుడు నాకు కవిత్వం లేదు, పాటలు పాడే వరం ఏముంది. నేను హై స్కూల్లో మంచి ప్రైజులు వచ్చినాయి, కాలేజీలో కూడా ఏసీ కాలేజీలో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు సింగింగ్ లో. కాలేజీలో కూడా చాలా ప్రైజెస్ వచ్చినాయి, చాలా ప్రైజులు సంపాదించాను. అయితే పాడేవాడిని కాదు, ఎందుకంటే ఆర్కెస్ట్రా ఉండదు. ఇక్కడ ఆర్కెస్ట్రా ఎట్లా వాడతానని అనుకుంటా ఉండేవాడిని, అన్ని సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడిని. అటువంటి సమయంలో నేను వాక్యం వింటున్నాను, వాక్యం వింటుంటే నాతో ఒక స్వరం మాట్లాడిందండి. ఓకే. నేను వాక్యం జాగ్రత్తగా శ్రద్ధగా వింటూ అదే ఫస్ట్ టైము. ఓకే. అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడా ప్రసాద్, నీ కొరకే నేను సిలువలో చనిపోయాను, నీ పాపాల కొరకు చనిపోయానని మాట్లాడాడు. ఆ మాటలు వినంగానే నాకు ఏడుపు వచ్చేసింది. నా జీవితంలో నేను ఎప్పుడు ఏడ్చి ఎరగను, ఏడుస్తూ ఉన్నాను. నా ప్రక్కన స్నేహితుడు నన్ను చూసి భయపడి ఏగిపోయాడు. అదే స్వరం నన్ను రిపీట్ చేస్తూ ఉంది, మాట ప్రతి పదే నాకు వినపడుతూ ఉంటే నేను ఇక అట్లాగే ఏడుస్తూ ఉన్నాను, అట్లాగే కూర్చున్నాను. సెక్స్ అయిపోయింది, అందరూ అయిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను చర్చిలో. సెక్షన్ వచ్చి అయ్యా తలుపులు వేయాలి, మీరు బయటకు వెళ్ళమంటే నేను బయటికి వెళ్ళి మోకరించి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఆ జీవితంలో మోకరించటం అదే ఫస్ట్ టైం, ఏడుస్తూ ప్రార్థన చేయటం కూడా అదే ఫస్ట్ టైము. ఆ పాపాలన్నీ నాకు చూపిస్తున్నాడు దేవుడు. నేను నా తల్లికి నా తండ్రికి ఎంత విధేయము. నా తండ్రికి నా తండ్రి మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ కదండి, అప్పుడు మా నాన్న నిక్కర్లు వేసుకునేవాడు. అప్పుడు పోలీసులకి మా నాన్న నన్ను భలే స్ట్రిక్ట్ గా పెంచాడు, బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు, లాఠీకి పెట్టి భలే కొట్టేవాడు నన్ను. నేను ఈ పాటలు పాడే పిచ్చిలో సినిమాలకు వెళ్తా ఉండేవాడిని, సినిమాలకు వెళ్ళనిచ్చేవాడు కాదు, కొడతా ఉండేవాడు. అందుకని మా నాన్న ఎదురు తిరగటం మా నాన్న ఏం చేయలేక మా నాన్న ప్యాంట్లన్నీ బ్లేడ్తో కోసేసేవాడు. అట్లా చేసేవాడిని, బ్లేడ్తో కోసేసేవాడిని. మా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించేది. మా అమ్మ మాట ఒక్క మాట వినేవాడిని కాదు, మా అమ్మకి ఎదురు తిరుగుతూ ఉండేవాడిని. ఇంత విధేయతలో ఉన్నాను నేను. అయితే దేవుడు తిరిగి చేసిన పాపాలు ఇవన్నీ. అయితే దేవుడు కరుణించాడు. అయితే అట్లా చేస్తూ ఉండేవాడిని. అక్కడ ప్రార్థన చేస్తున్నాను. అంతలోకి మా నాన్న వచ్చాడు నన్ను వెతుక్కుంటూ, చర్చి దగ్గరకు వచ్చాడు. రాత్రి వేళ 11 గంటలకు వచ్చాడు. రాయ ఇంటికి వెళ్దామని తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళినాక ఆ రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తెల్లవారి ఆ పాస్కార్ దగ్గరికి వచ్చాను. వాక్యం చెప్పిన పాస్కార్ దగ్గరికి వచ్చి, పాస్కార్ అండి, రాత్రి మీరు వాక్యం చెబుతున్నప్పుడు నాకు ఇలాంటి అనుభవం కలిగింది, ఏందని అని అడిగితే ఆయన అన్నాడు, నువ్వు ధన్యుడు ప్రసాదు, దేవుడు నేను దర్శించాడు, నువ్వు దేవుని తట్టుండు, దేవునితో తిరుగు, లోక స్నేహాలన్నీ మానేసేయి, లోక పాటలన్నీ మానేసేయి అని ఆయన చెప్పాడండి. నేను ఆయన మాట విని అప్పటి నుంచి నేను ఆయన వెంబడించడం ప్రారంభించాను. ఆ సేవకుని గుంటూరులో ఆ సేవకుడు పేరయ్యా కండవల్లి కృపాదానం గారు అని మంచి సేవకుడు, దైవజనుడు ఆయన. ఆయన నన్ను ప్రార్థన తీసుకెళ్తా ఉండేవాడు. ప్రార్థన తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నాకు పాట వచ్చేసింది. ఆయన వాక్యం చెప్పేటప్పుడు నేను ఒక పాట రాశాను, మొట్టమొదటి పాట. పాట పాడమంటారా? పాడండి అయ్యా. దేవుడే తోడుగా సాగిపోదును, నా జీవితమును ఆయనకై నిలుపుకొందును, నే నిలచియుందును, దేవుడే తోడుగా సాగిపోదును, తృణప్రాయపు ఈ బ్రతుకున తరుణోపాయము కనుగొన, తృణప్రాయపు ఈ బ్రతుకున తరుణోపాయము కనుగొన, తరుణమిదే కలిగే నాకు
తరుణమీదియే కలిగే నాకు, త్రోవనేడి దొరికే నాకు, దేవుడే తోడుగా సాగిపోదునో. ఒక విషయం చెప్పడం మర్చిపోయింది సార్. చెప్పండి. నాకు జ్వరం వచ్చేది కదండి, జ్వరం వచ్చేది కదా 105, 106. ఎప్పుడైతే నేను ప్రభువుని అంగీకరించానో, నా పాపాలను ఒప్పుకున్నానో, ఆ తెల్లవారే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది. ఇట్లా మీ జబ్బు కనిపెట్టాము, ఈరులో ప్రాబ్లం ఉంది, రండి మందులు ఇస్తామని వాళ్ళు మందులు ఇచ్చారు. నా జబ్బు అంతా తగ్గిపోయింది, దేవునికి స్తోత్రం. జ్వరం తగ్గిపోయి బ్రతికాను నేను. ఎవరు చచ్చిపోయి ఉన్నప్పుడే దేవుడు నన్ను బ్రతికించాడు, నన్ను దర్శించి ఇక్కడ ఆయన బ్రతికించాడు. అంటే అదే ఆయన సేవలో మిమ్మల్ని వాడుకొనటానికి, అవును, మిమ్మల్ని ఈ విధంగా ఒక జ్వరం అనేది పెట్టి, ఒక ప్రాబ్లం పెట్టి, ఆయన మిమ్మల్ని కాపాడుకొని స్వస్థపరిచి ఆయన సేవలో ఇంతకాలం వాడుకున్నాడు. దేవునికి ఆ పాస్కర్తో ఛానల్ ఉన్నా నేను, కృపాదానం గారితో. కృపాదానం గారితో. ఇప్పుడు ఈ పాట మీరు రాశానన్నారు కదా, ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా మీ హృదయంలో నుంచి వచ్చింది. ఆయన వాక్యం చెప్పేటప్పుడే నా హృదయం ఆయన వాక్యం చెప్తున్నాడు, అదే నీ జీవితం ఏపాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే కదనే వాక్యాన్ని చెప్తున్నాడు ఆయన. అప్పుడు నాకు వచ్చిన తృణప్రాయ బ్రతుకున్న తరుణోపాయం ఇచ్చాడు దేవుడు నన్ను కనిపి. అప్పటి వరకు మీరు అసలు పాటలు ఏం రాయలేదు? అసలు ఒక్క పాట కూడా రాయలేదు. అది పాటలు రాయాలని ఆలోచన లేదు, అసలు పాటలు తలంపే లేదు. అప్పటి నుంచి గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. అది దేవుడు నాకు 100 పాటలు ఇచ్చాడు, పాటలు రాయాలి. ఇప్పుడు నేను 1200 పాటలు రాశాను. 1200 పాటలు రాశాను. దేవుడి కృప. మీరు అది ఆ రక్షణ పొందుకునే సమయానికి మీకు వయసు ఎంతయ్యా? నా ఈ సంవత్సరం 24 సంవత్సరాలు. 24వ సంవత్సరంలో మీరు రక్షణ కన్నీటి ప్రార్థన చేశాను, రక్షించబడ్డాను. యవ్వన కాలంలోనే. నా పెళ్లి కూడా కాలేదండి, పెళ్లి కాలేదు. దగ్గరగా 50 సంవత్సరాలు. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 73 సంవత్సరాలు. దగ్గరగా 56, 57 సంవత్సరాలు అయింది మీరు. అవును, రక్షణ పొంది. అవునయ్యా, దేవునికి స్తోత్రం. 50 సంవత్సరాలు దాటింది, వసంతాలు పూర్తి చేస్తున్నారు. దేవుని కృప. 1200 పాటలు రాశారు. ఓకే. నేను బాగా మరి ఎంత మంచి దేవుడు అయ్యా పాట నేను చిన్నప్పటి నుంచి పాడుకుంటున్నాను ఆ పాట. సేవలోకి వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువ మార్లు పాడుకున్నాను. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, చాలా మందికి ఆ పాట ఇష్టం. అది ఎలా రాశారు మీరు? అది రాయటానికి కారణం చెప్పమంటారా? ఆ సందర్భం ఒకసారి ఒక భాస్కర్ ఉన్నాడు, ఆయన మంచి గాయకుడు, బాగా పాడుతూ ఉంటాడు. ఆయన పేరు చెప్తానండి, ఆయన కోంటు డేవిడ్ గారు అని మంచి పాస్టర్ గారు. ఓకే. ఎక్కడ, ఏ ఏరియా? ఈ ఏరియాలో పెరంగపూర్లో ఉండేవాడు, లూథరన్ పాస్టర్ గారు. ఆయన బాగా పాడుతాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన మా నాన్న పాట రికార్డ్ చేయాలండి అంటే నేను ఆయన వాళ్ళ అబ్బాయి తెనాలి పోయి స్టూడియోకి పోయి ఆయన పాటలన్నీ రికార్డ్ చేసాం. రికార్డ్ చేస్తే రాత్రి 1 గంట అయింది, కారులో వస్తున్నాం. మధ్యలో తెనాలి నుంచి వస్తూ ఉంటే సంగం జాగర్లమూడి దగ్గర క్వారీలు ఉంటాయి కదండి, అక్కడ కారు చెడిపోయింది. మీ కారు? మా కారు చెడిపోయింది. ఆ డ్రైవర్ అడిగాడు, మీ ఎవరి దగ్గర అగ్గిపెట్టి ఉంది అన్నాడు. మా దగ్గర ఎందుకు అగ్గిపెట్టి ఉంటుంది, మా దగ్గర అగ్గిపెట్టి లేదయ్యా, కారు ఆగిపోయిందండి అంటే నేను అన్నాను ప్రార్థన చేస్తున్నాం అన్నాను. ఆయన నవ్వాడు. ప్రార్థన చేస్తే కారు బాగా అయిందని సరే ప్రార్థన చేస్తా ఉన్నాం. జస్ట్ ఒక 5 minutes తర్వాత ఒక లారీ వచ్చింది. మా కారు ఎదురుగా ఆపాడు. ఆపి లైట్లు ఆపకుండా దిగి కారులోకి వెళ్ళిపోయాడు. డ్రైవర్ బానెట్ ఎత్తి బాగు చేయడం ప్రారంభించాడు. అగ్గిపెట్టి లేదు కదా మా దగ్గర. ఆ లారీ పంపించి ఆ కారు లైటింగ్ లో బాగు చేయటం ప్రారంభించారు. బాగా అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేదయ్యా నిన్ను చేస్తాడే. అప్పుడే ఆ పాట రాసి. బాగుంటుంది అయ్యా పాట, చాలా మీ నోటి నుంచి వినాలని ఆశ. అలాగే ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా,
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని. జగమంతా వెతికాను, జనులందరినడిగాను, జగమంతా వెతికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. ఆహా ఆహా సంగీతం నేర్చుకున్నారయ్యా మీరు? ఆ సంగీతం నేర్చుకున్నాను. సంగీతం నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే, నేను బిఏ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్ళాను. ఉద్యోగంలో నేను ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్నాను కదా. సో సెబాస్టియన్ పాస్టర్ గారు ఫాదర్ ఉన్నారు. ఓకే. ఆయన మంచి మ్యూజిషియన్, సంగీతం నేర్చుకున్నాడు. నా పాట ఎన్ని సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది, ఇంటెన్సివ్ మ్యూజిక్ కోర్స్ పెట్టాము నల్లబాడులో. నెల 15 రోజులు, లేచిన దగ్గర నుంచి పట్టుకున్న దాకా రోజు సంగీతమే. ఓకే. నెల 15 రోజులు నువ్వు ఉండాలి, ఎటు పోకుండా అంటే నేను ఆ నెల 15 రోజులు పోయి అటెండ్ అయ్యి సంగీతం నేర్చుకున్నాను. లోయర్ గ్రేడ్ నేర్చుకున్నాను. ఓకే. ఓకే. లోయర్ గ్రేడ్ నేర్చుకున్నాను అక్కడ. అట్లా సంగీతం మీద కూడా ఒక పట్టు వచ్చింది. వచ్చింది ఇటు సంగీతం, ఇటు పాట పాడటము, రాయటం, దేవుని కృప. తర్వాత నేను సినిమా పాటలు పాడుతున్న దినాల్లో కొన్ని రాగాలు నేర్చుకున్నాను. ఓకే. మా నాన్న చిన్నప్పుడు నాకు రాగాలు నేర్పించాడు. మా నాయన కూడా డ్రామా టచ్ ఉంది, నాకు బాగా టచ్ ఉంది. ఓకే, టచ్ ఉంది. ఆయన రాగాలు నేర్పించేవాడు. ఇది రాగం రా, ఇదా రాగం రా, ఇలా అనాలి అదే అనాలని చిన్నప్పుడు నేర్పించాను నాకు. అవి నా మైండ్స్లో పడిపోయినాయి. ఆ రాగాలు, సంగీతం మొత్తం నేర్చుకున్నాను. ఓకే, అది ఓకే. అయ్యా మీరు మిమ్మల్ని చూడగానే నాకు జైపాల్ గారు గుర్తొస్తారు. జైపాల్ గారు పాట పాడితే మీరు గుర్తొస్తారు. మీ అనుబంధం అంత బాగుంటది. ఎలా మీ పరిచయం ఎలా జరిగింది? మా పరిచయం ఎలా జరిగిందంటే, నూజివీడు అనే చోటకి సభలకు వెళ్ళాను. ఆడ పాటలు పాడటానికి పిలిచారు. బండి ఐజెక్ పాస్టర్ అని వారు పిలిచారు నన్ను. అక్కడ జైపాల్ గారు వాక్యం చెప్పడానికి వచ్చాడు. అక్కడ పరిచయం అయ్యారు నాకు. పరిచయం అయినాక ఆయన కీబా రేడియోలో ప్రసంగాలు చెప్తాం. నూజివీడులో మొట్టమొదటిసారి కలిశారు మీరు? మొదటిసారి నూజివీడులో కలుసుకున్నాము. కలుసుకున్నాక ఆ కీబా రేడియోలో ప్రసంగాలు చేస్తున్నాను బ్రదర్, నీ పాటలు ఏమన్నా ఉంటే కొన్ని ఇస్తారా, నాకు వాడుకుంటాను అంటే. నేను అప్పుడు నాకు 2 మాస్టర్లు ఉండే, బాగా ఉదడి. అప్పుడు ఆయన రేడియోలో చెప్పేవాళ్ళు, రేడియోలో చెప్పారు, పీవా రేడియో. ఆ పాటలు కొన్ని ఇచ్చాను. అప్పటి నుంచి మా పరిచయం ఏర్పడింది. పరిచయం 20 సంవత్సరాలు ఆయనతో నేను కలిసి పనిచేశాను. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుబంధం. దేవునికి 20 సంవత్సరాల అనుబంధం. అన్నయ్య కూడా కొన్ని సిడీస్ కూడా చేశాను నేను. కలవరి దారులని, ఆ కలవరి దారులని, కలవరి కీర్తనని అవన్నీ పాడాను నేను వాళ్ళకి. ఓకే. మీరు జైపాల్ గారికి పాడిన పాటల్లో బాగా మీకు నచ్చిన పాట, ప్రజాదరణ పొందిన పాట ఒక్క పాట పాడండి. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను
నన్నెంతగానో ప్రేమించెను సాతాను బంధాలలో జీవం పుడంబాలలో సాతాను బంధాలలో జీవం పుడంబాలలో పడనీయక దరి చేరనీయక పడనీయక దరి చేరనీయక తన కృపలో నిరతము నన్ను నిలిపెను తన కృపలో నిరతము నన్ను నిలిపెను నన్నెంతగానో ప్రేమించెను. మొట్టమొదటిసారి మీరు జైపాల్ కలుసుకుంది ఏ సంవత్సరం అయ్యా న్యూజివీడ్లో? అది 1993 అనుకుంటానండి. 93. 1993లో. 93. దగ్గర దగ్గరగా 30 సంవత్సరాలు. అవును, 30. అంటే వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు అయి ఉంటారు. చాలా చిన్నపిల్లలండి. మీరు ఎత్తుకొని తిరుగుంటారు. అవునా? చాలా చిన్నపిల్లలు. వాళ్ళ పిల్లలతో మీకు సంబంధాలు ఎలా ఉండేవి? బాగా ఒక స్థాయికి వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా. వచ్చారు. కలుస్తుంటారా? కలుస్తూ ఉంటారు. ఎంతో ప్రేమించేవాడు నన్ను. అంకుల్ అంటే నా వెంట తిరుగుతూ ఉండేది. ఓకే. నేను కూడా వాళ్ళ ఇంట్లో మనిషిగా ఉండేవాడిని. ఏది మద్రాసు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండేవాడిని. అక్కడ ఉంటారు ఉండేవాడిని. ఇప్పుడు మాట్లాడుతున్నారయ్యా? మాట్లాడుతుంటారు. అవసరమైనప్పుడు మాట్లాడుతుంటాను. ఓకే. వాళ్ళతో కలుస్తూ ఉంటాను. నాకు అనారోగ్యం రావటం వల్ల వాళ్ళతో ఎక్కువగా కలవలేకపోతున్నాను. అదే ఇప్పుడు వయసు అయితే నడక కూడా పోయిందండి. నా నడక లేదు నాకు ఇప్పుడు. చిన్నగా నడుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. కొరకు దయచేసి ప్రార్థన చేయండి. వయసు పైబడతా ఉంది. గొప్ప సేవ చేశారు ఇప్పటికే. మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఓకే, చెప్పండి. మొన్న కూడా ఫోన్ చేశాను నేను. ఓకే. పుట్టినరోజు వచ్చింది కదా జైపాల్ గారు, ఫిబ్రవరి 29న చేశారా? మైకల్ ఫోన్ చేశాను. అంకుల్ రెడ్డి ఇక్కడ కన్వెన్షన్ లో మురళీ కన్వెన్షన్ జరిగింది కార్యక్రమం జరిగింది. తప్పకుండా రండి అంటే, ఎక్కడయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు కదా, నడవలేని పరిస్థితి కదా అని పాట కూడా రాసి పంపించాను అన్నయ్యకి. ఓకే. ఏ పాట రాశారు? దైవజనుడా నీకు జన్మదిన శుభాకాంక్షలు అందుకొను మిదే మా అభినందనలు. బాగా రాశారు. చాలా సంతోషించుంటారు. సంతోషించారు. ఓకే. అయ్యా, రావయ్య ఎస్ఐయ్య అనే పాట మీ ఇద్దరు కాంబినేషన్లో నేను విన్నాను. చాలా పాపులర్ అయింది. జైపాల్ గారు మీరు ఇద్దరు కలిసి పాడారు ఆ పాట. నేను చాలా సార్లు చూశాను, విన్నాను. అది మీరే రాశారా? నేనే రాశానయ్యా. మీరే రాశారు? నేనే రాశాను. ఓకే. అది ఏ సందర్భంలో రాశారు? అది ఇప్పుడు ఏ సందర్భంలో రాశానంటే, నేను బైబిల్ చదువుతూ ఉంటాను. అనుదిన ధ్యానంగా ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటాను. ఓకే. మా బైబిల్లో 101వ కీర్తన, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను, నిర్దోష మార్గంలో వివేకంతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. ఈ 101వ కీర్తనలో మాటలన్నీ కూడా ఆ పాటలో పెట్టాను. రావయ్య ఎస్ఐయ్య. ఓకే ఓకే ఓకే. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను, భక్తిహీనుల క్రియలు నా కంట నేను, మృగచిత్తుల నుండి తొలగిపోదును, రావయ్య యేసయ్య నా ఇంటికి, నీ రాకకైనే వేచియుండిని. ఇందులో మాటలే 101వ కీర్తన మాటలే అన్నీ ఆ పాట రాశానయ్యా. రాశారు. ధ్యానించుకుంటూ రాశాను. దేవుడు ఆ పాటను ఆశీర్వదించాడు. చాలా ఆశీర్వదించారు. చాలా మంది ఆశీర్వదించబడ్డారు ఆ పాట ద్వారా. అవును, చాలా మంచి పాట. ఇదే నా కోరిక అనే పాట కూడా చాలా పాపులర్ సాంగ్. అయితే అది మీరు రాశారా? నేను రాయలేదు. అది ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు రాశారు. ఆర్ఆర్కే మూర్తి గారు రాసిన పాట. అవునండి, ఆర్ఆర్కే. ఓకే ఓకే. మీకు ఆర్ఆర్కే మూర్తి గారితో కూడా సంబంధాలు ఉన్నాయా? చాలా సంబంధాలు.
ఓ కలిసి సేవలో చాలా కాలం ఉన్నాం అయ్యా. ఓ, నాకు బాప్తీసు వచ్చింది కూడా ఆర్ఆర్కే మూర్తయ్య గారు. దేవునికి స్తోత్రం. నా భార్య కూడా బాప్తీసు వచ్చింది ఆయన గారే. ఆహాహా. ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉంటా ఉండేవాడు. ఓకే, ఆరాధ్య మూర్తిగా మూర్తిగా గంగపురం వస్తే మీ దగ్గరకు మా దగ్గర కొన్ని ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఓకే ఓకే. మీరు ఎక్కడ కలుసుకున్నారు మొట్టమొదటిసారి? మొట్టమొదటిసారి నేను ఎక్కడ కలుసుకున్నామంటే అయ్య గారిని లూథరన్ చర్చిలో, నార్త్ ప్యారిస్ లూథరన్ చర్చిలో ఈస్టర్ పండుగకి నేను ఒక పాట పాడాను. ఈస్టర్ పాట పాడాను. ఓకే. పాడినప్పుడు అయ్యగారు పిలిపించాను నన్ను. ఆ పాట పాడిన ఆయన రమ్మను అంటే నేను వెళ్ళి కలిశాను. ఓకే. విశ్వాడలో పాడతావా అని అడిగారు. పాడతా అంటే పాడతానన్నాను. అప్పుడు అయ్యగారు నన్ను తీసుకెళ్ళి విశ్వాడలో పాట పాడించాను. రేడియోలో పాట పాడారు మీరు? ఆ రేడియోలో పాడాను. విశ్వాడలో చాలా పాటలు వచ్చినాయి నాకు. ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా పాడాను. వెరీ గుడ్, వెరీ గుడ్. పాడాం. అప్పుడు నీపద సేవించాలని పాట పాడాను. ఓ ఫస్ట్ పాట నేను రేడియోలో పాడింది ఫస్ట్ పాట అది. ఏది పాడాడు ఒకసారి? నీ పద సేవయే చాలు యేసు నాకది 10,000 నీ పద సేవయే చాలు నీ పద జానము నాకిల క్షేమము నీ పద జానము నాకిల క్షేమము నీ పద గానము నాకిల ప్రాణము నీ పద గానము నాకిల ప్రాణము నీ పద సేవయే చాలు. అద్భుతం, సూపర్ అయ్యా, దేవునికి మహిమ. ఓకే, ఇది ఫస్ట్ పాడారు మీరు రేడియోలో ఫస్ట్ పాడాను. అద్భుతంగా ఆశీర్వదించబడి ఉంటారు ఆ దినాల్లో. ఎప్పుడయ్యా ఫస్ట్ ఏ సంవత్సరంలో పాడి ఉంటారు? ఇది ఐడియా ఉందా? పాడానంటే ఐడియా ఉందా చెప్తానయ్యా. 87 పాడాను. 1987లో పాడారు. 1987 పాడాను. దేవునికి స్తోత్రం. ఎన్ని పాటలు పాడారయ్యా రేడియోలో మొత్తం? రేడియోలో మొత్తం ఒక 5-6 పాటలు పాడాను. తర్వాత అవకాశం రాలేదు నాకు. ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా ఆర్ఆర్కే మూర్తి గారే ఫస్ట్ తీసుకెళ్ళి పాడించారు. ఓకే. ఇదే నా కోరిక ఎప్పుడు పాడారు? అది వచ్చేసి 98లో పాడాం. ఇదే నా కోరిక. ఎవరు? ఆర్ఆర్కే మూర్తి గారు పాడమన్నారా? ఆర్ఆర్కే మూర్తి గారు కాదు, ఆర్ఆర్కే మూర్తి గారి శిష్యులు ఒక ఆయన ఉన్నాడు, విఆర్కే మూర్తి గారు అని. ఓకే. ఆర్ఆర్కే మూర్తి గారితో బాగా ఉంటారు వాళ్ళు. నేను కూడా వాళ్ళతో బాగుంటాను. ఓకే. ఒకసారి ఆయన పాటలు చేద్దామంటే చేస్తున్నారు. అప్పుడు ఆర్ఆర్కే గారి పాట కూడా పాడమన్నారు నన్ను. అది ఇదే నా కోరికనే పాట పాడాను. ఓకే ఓకే. ఏదొకసారి పాడండి ఆ పాట. యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. చాలా అద్భుతం. ఇది కూడా చాలా ప్రజాదరణ పొందింది. చాలా మంది ఆశీర్వదించబడ్డారు ఈ పాట ద్వారా. చాలా మంచి పాటలు మీ నుండి క్రైస్తవ లోకానికి వచ్చినాయి. దేవుని కృప అండి. దేవుని కేవలం ఆయన కృప వల్లనే ఇవన్నీ చేయగలిగాను, రాయగలిగాను, పాడగలిగాను. పాడటానికి కూడా దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అవును, అనేక ప్రాంతాల్లో తిరిగి మీరు అనేక ప్రాంతాలు తిరిగాను. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు తిరిగి ఉంటారు? నేను ఇంత కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక ప్రాంతం, బెంగళూరు ఆ ప్రాంతాల్లో, కర్ణాటక ప్రాంతం. ఇతర దేశాలకు కూడా వెళ్ళారా? ఇతర దేశాలు అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళారు. ఓకే. అమెరికాలో కూడా పాడారు? అమెరికాలో కూడా పాడాను. తెలుగు సంఘాల్లో పాడాను. తెలుగు సంఘాల్లో పాడాను. ఈ స్వరాన్ని వినిపించారు. అయ్యా, పాటకు మంచి శక్తి ఉంది కదా? చాలా శక్తి ఉంది. చాలా మంది పాటలు విని మారు మనసు పొందిన. అవును అవును,
మాట కంటే నాకు తెలిసి పాటకి ఇంకా ఇంకా శక్తి ఉంది. రాగం, తానం, పల్లవి ఇవన్నీ వచ్చి హృదయాలు వచ్చిపోతుంది. హృదయాల్లోకి వెళ్ళుద్ది పాట. ఓకే. ఇంకా మీ జీవితంలో మీరు మరిచిపోని సంఘటన, ఎప్పుడు గుర్తుంచుకునే సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా. మా సంఘటన చెప్పమంటారా? మీ లైఫ్లో. నా లైఫ్లోనండి ఒక విషయం చెప్తానండి. 1983 సంవత్సరంలో నా భార్య గర్భవతిగా ఉంది. ఆ గుంటూరులో ఉంది, మా గుంటూరులోకి ఇల్లు ఉంది మాకు. అక్కడ ఉండేది. నేనేమో అప్పుడు టీచర్గా వినుకొండ దగ్గర బోడిపూడి వారి పాలనలో పనిచేస్తున్నాను. ఆమె గర్భవతిగా ఉంటే నేను అక్కడ ఉంచాను. నేను ఇంట్లో లేను. నా భార్యకి నొప్పులాగా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. సెయింట్ జోసెఫ్స్ ఆసుపత్రి, కన్నెల ఆసుపత్రి అంటారు కదా గుంటూరులో. దానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కడుపులో పిండం చనిపోయింది. చనిపోయింది. ప్రసవించడం కష్టం అన్న డాక్టర్ గారు. నా భార్య రక్షించబడింది. బాప్టిస్ట్ తీసుకుంది. నేను కూడా ఇద్దరు ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రభువా, నాకు 2 బిడ్డలు ఉన్నారు, నన్ను అన్యాయం చేయొద్దయ్యా, బిడ్డను ప్రశ్నించడానికి నా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. నేనేమో లేను, దగ్గర లేను. జరుగుతూ ఉంది. అయితే దేవుని కృపల్ల అర్ధరాత్రి కన్నా ప్రసవించింది. దేవుడు కన్ను తెరిచాడు. బిడ్డ బ్రతికే ఉన్నారు. చనిపోయింది. గర్భంలోనే చనిపోయింది. చనిపోయిన బిడ్డను ప్రసవించింది. ప్రసవించింది. నేను వచ్చాను. తెల్లారి వచ్చినప్పుడు నా భార్య ఈ విషయాలన్నీ చెప్తా ఉంది నాకు. అప్పుడు నేను ఒక పాట రాశాను. అదే నన్ను ఎంతగానో ప్రేమించి. ఆ సంఘటన నేను మర్చిపోలేని సంఘటన. అవును, మీ కళ్ళు చెమ్మగిల్లతనం. అది ఎంత బలంగా హృదయంలో. నా భార్య ప్రాణాన్ని రక్షించాడు ప్రభు. అందుకే ఆ పాట రాసుకున్నాను. నన్ను ఎంతగానో ప్రేమించాను, అసలు నన్ను అంతగానో గమనించాను. సాతాను బంధాలలో జీవం పుడంబాలలో పడనీయక దరి చేరనీయక తన కృపతో నిరతము నన్ను నింపెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కదా, అద్భుతం అయ్యా. అయ్యా, మీకు ముందు మీకున్న గోల్ ఏదన్నా లక్ష్యం చెప్పండి. లక్ష్యం ఏంటంటే చివరిదాకా శ్వాస ఉన్నంత వరకు ఆయన సేవలోనే ఆయన సేవలో పాటలు పాడుతూ. ఇప్పుడు రాస్తున్నారా పాటలు? రాస్తున్నాను. మొన్న కూడా ఒక పాట రాశాను. ఏం రాశారు? లాస్ట్ పాట పాడతాను. పాడండి. నాకు బలహీనతలు ఎన్నో వచ్చినాయి కదా, అందుకని బలవంతుడు అనుభవాలలో నుంచి వస్తున్న పాట అన్నమాట. బలహీనతలిన్ సగమదనిస సనిద మగస బలహీనతలెన్నైనా భయము లేదు నా ప్రభువా, బలవంతుడవు నీవు నా తోడై ఉన్నావు. నాకెన్నో బలహీనతలు ఉన్నాయండి, అయినా పర్వాలేదు. బలవంతుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు. బలహీనతలెన్నైనా భయము లేదు నా ప్రభువా, బలవంతుడవు నీవు నా తోడై ఉన్నావు. నా కొండ నా కోట నా శైలవు నా దుర్గం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. బలహీనతలెన్నైనా భయము లేదు నా ప్రభువా, బలవంతుడవు నీవు నా తోడై ఉన్నావు. వ్యాధులు ఎన్నైనా బాధపడను నేను, రోగములు ఎన్నైనా రోధించను నేను. వ్యాధులు ఎన్నైనా బాధపడను నేను, రోగములు ఎన్నైనా
రోధించను నేను, కుంటి గుడ్డి కుష్టు రోగుల స్వస్థత పరిచావు, సచ్చిన లాజరును మాటతో బ్రతికించావు, బలహీనత నిన్నైనా భయము లేదు నా ప్రభువా, బలవంతుడవో నీవు నా తోడై ఉన్నావు. మీరు ఇప్పుడు ఈ మధ్య రాసిన పాట, ఈ మధ్య నేను ఒక నెల క్రితం రాశాను. నెల క్రితం రాసిన పాట, దేవునికి స్తోత్ర. మధ్య చాలా పాటలు రాశానండి, రికార్డు కూడా చేశాము. ఓకే ఓకే. ఓపిక ఉన్నంత వరకే కాదయ్యా నీ సేవ, ఊపిరి ఉన్నంత వరకు చేయాలయ్యా నీ సేవ అని ఓకే, పాట కూడా రాశాను, అది రికార్డు కూడా చేశాను. దేవునికి స్తోత్రం. ఓకే, రాస్తూనే ఉన్నానండి, రాస్తూనే అంటే తుది శ్వాస వరకు రాస్తూనే ఉంటా, రాస్తూనే ఉండాలి, పాడుతూనే ఉండాలి, సేవలో ఇట్లా సేవలో ఉండాలి, పాడుతూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి అయ్యా. అయ్యా, ఇప్పుడు వస్తున్న వారికి మీరు చెప్పే సలహాలు, మీ సేవలో నుంచి, మీ సేవ అనుభవంలో నుంచి. నా సేవ అనుభవంలో నేను దాదాపుగా ఈ 45 సంవత్సరాల నుంచి సేవ వాస్త సేవలో ఉన్నాను. గాన పరిచయం 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వచ్చే గాయకులకు నా మనం ఏంటంటే ఏమాత్రం డబ్బులు ఆశించొద్దు. ఓకే, మనం ఎక్కడ పోయినా డబ్బులు అడగొద్దు, అసలు అడగకూడదు. ఓకే అయ్యా, మీరు పోయండి, సేవ చేయండి, వచ్చేయండి. డిమాండ్ ఎక్కువైపోయింది అయ్యా ఇప్పుడు. డిమాండ్ నేను ఇంత ఇస్తే వస్తాను, నాకు ఇస్తారా అనే పరిస్థితి వచ్చేది. దానికి నేను పూర్తి వ్యతిరేకం అయ్యా. ఓకే, నేను ఇంత మటుకు ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను. ఏ సేవకునైనా అడగండి, రియా ప్రసాదరావు మిమ్మల్ని డబ్బులు అడిగాడా? తింటే ఏదో ఒక మంచి పాఠం క్రైస్తవ లోకానికి, ప్రాముఖ్యంగా సువార్త నాయకులకు ఇది ఒక మంచి పాఠం, మంచి సలహా. సలహా ఇది అవును. ఎప్పుడు, అందుకే నేను ఇన్ని సంవత్సరాలు వాడబడ్డాను అయ్యా. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు వాడబడ్డాను. ఇప్పుడు కూడా నాకు ఎన్నో ఆహ్వానాలు వస్తాయి. నాకు ఆరోగ్యం బాగా పోవట్లేదు, కానీ ఇప్పుడు కూడా నాకు ఎన్నో ఆహ్వానాలు. ఆమేన్. ఎందుకంటే మన ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నేను ఇంతకాలం వాడబడుతున్నానంటే ధనాపేక్ష లేది వల్లనే ఇంతకాలం వాడబడుతున్నాను. దేవుడు కాబట్టి దాన్ని నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నేనదే సలహా కాబోయే గాయకులకు ఇచ్చే సలహా. దేవునికి అందరికీ ఓ మంచి సలహా. అందరికీ మంచి నాయకులకే కాదు, సేవకులకు కూడా ఆశించి వెళ్ళకూడదు, అది అడిగే దానికి నేను పూర్తి వ్యతిరేకం అయ్యా. ఓకే, ఎందుకంటే దేవుని మీద ఆధారం. ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇవ్వమన్నాడు కదా ప్రభు. అవును. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అయ్యా మీతో ఉండటం. నాకు కూడా పునీత్ గారు జీవితంలో నుంచి ఇన్ని మంచి విషయాలు, మంచి సాక్ష్యాలు, మిమ్మల్ని దేవుడు నడిపించుకున్న తీరు మాకింత మంచిగా వివరించి చెప్పారు. దేవుడు ఇంకా మిమ్మల్ని బహుబలంగా వాడుకోవాలి, మంచి ఆయుష్నివ్వాలి, శక్తిని బలమనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేనే కాదు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పకుండా ప్రార్థన చేయండి. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా చిన్న సేవ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మనం చేస్తున్నాను. వందనా.